ఏ రాష్ట్రంలో అయినా సమర్థవంతమైన అధికారులు పనిచేయాలి అన్నా, ఏ రాష్ట్రంలో పనిచేయడం కోసం అధికారులు ఆసక్తి చూపాలి అన్నా, ఏ రాష్ట్రంలో అయినా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి అన్నా, ఫస్ట్ ఆ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉండకూడదు. ఆ రాష్ట్రంలో రోజు నెత్తిపొప్పి కలిగించే విధంగా రాజకీయ రచ్చ ఉండకూడదు. అన్నిటికంటే మించి ఒక ఫెయిర్ గవర్నెన్స్ కావాలి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అది ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే ముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. హనీ ట్రాప్ ఆరోపణలతో జైలుకు వెళ్ళొచ్చిన ఆమె దగ్గర ఒక కంప్లైంట్ తీసుకొని ఐపీఎస్లను సస్పెండ్ చేయడం ఏంటో, డీజీ స్థాయి అధికారులని అరెస్ట్ చేయడం ఏంటో, పదుల సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకపోవడం ఏంటో, ఇక్కడ నుంచి మొదలు పెడితే సిద్ధార్థ్ కౌశల్ లాంటి చాలామంది యూత్కు ఇన్స్పైర్ అని చెప్పినటువంటి సిద్ధార్థ్ కౌశల్ లాంటి ఐపీఎస్ ఉద్యోగంలో చేరిన 10-12 నెలలు 10-12 సంవత్సరాలు తిరగకముందే ఐపీఎస్కే వద్దురా బాబు అని రిజైన్ చేసేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోవడం ఏంటి? వినీత్ బ్రిజ్లా లాంటి ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ రాష్ట్రంలో ఉండలేక డెప్యుటేషన్ మీద కేంద్రానికి వెళ్ళిపోవడం ఏంటి? అమ్రపాలి లాంటి ఎఫిషియంట్ ఆఫీసర్కి ఏపీ క్యాడర్ కేటాయిస్తే అసలు ఆమె ఏపీ మొహం కూడా చూడలే, మళ్ళీ వెళ్ళి తెలంగాణ ఫైట్ చేసి తెలంగాణలోనే పోస్టింగ్ తెచ్చుకున్నారు ఆ క్యాడర్కి. దేనికి సంకేతం? కొందరు మాజీ బ్యూరోక్రాట్లు ఓపెన్గానే టీవీ చర్చల్లో అంటూ ఉన్నారు, ఏపీ అంటే బ్యూరోక్రాట్లు దండ పెట్టే పరిస్థితి వచ్చింది, ఇది రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా మంచిది అని. అవును, ఏ విధంగా మంచిది? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీరు పెట్టుబడులు పెట్టండి, జగన్ మళ్ళీ అధికారంలోకి రానివ్వను, భూస్థాపితం చేస్తాను, నాది గ్యారంటీ అని చెబితే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడతారా? మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఏంటి అనే భయం వాళ్ళకి కలిగించడం ఏంటి ధర్మమా? ఎవరు అధికారంలోకి వచ్చినా మీ పెట్టుబడులకు డోకా ఉండదు అనే అటువంటి పాజిటివ్ సంకేతం, అటువంటి పాజిటివ్ ప్లాట్ఫామ్ను కదా పాలకులు ఎస్టాబ్లిష్ చేయాలి. ఏమైనా అర్థం ఉందా? ఎవరికైనా ఒక ఐఏఎస్కు పోస్టింగ్ ఇస్తే, ఐపీఎస్కు పోస్టింగ్ ఇస్తే, గ్రూప్ 1కు పోస్టింగ్ ఇస్తే, ఏ ఒక్కరికి ఏ పోస్టింగ్ ఇచ్చినా వాళ్ళ చిన్న స్థాయి కార్యకర్త నుంచి వాళ్ళ పెద్ద స్థాయి వరకు మధ్యలో పత్రికలు, టీవీ ఛానళ్ళు మెయిన్ వాళ్ళు అదిగో ఆ అధికారికి పోస్టింగ్ ఇచ్చారని ఏదో దాన్ని సిలువలు పలువలుగా రాయడం, సాయంత్రానికి పాలకులు అయి దాని మీద విచారణ చేస్తాం, ఆయనకి ఎట్లా పోస్టింగ్ ఇచ్చారో మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి దాన్ని రద్దు చేయడం. ఒక పత్రికల్లో ఒక వార్త రాసే స్క్రిప్ట్ రైటర్ డిసైడ్ చేస్తాడా ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలని? ఒక టీవీ ఛానల్లో కూర్చొని జూనియర్ ఆర్టిస్ట్ ఎవడైతే ఉంటాడో వాడు డిసైడ్ చేస్తాడా ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలని? ప్రతి ఒక్కరికి కులం ముద్ర, ప్రతి ఒక్కరికి మతం ముద్ర, ప్రతి ఒక్కరికి పార్టీ ముద్ర, కుప్పల మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా అవమానించుకుంటూ ఏంటిదంతా? వాళ్ళు తప్పు చేశారు, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు, లేకుంటే మరేమైనా క్రైమ్స్ పాల్పడారు, క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడారు అన్నప్పుడు చట్ట ప్రకారం కేసులు పెట్టండి. ఏంటో చెప్పండి, వీళ్ళు పెడుతున్న కేసులు ఏంటి, వీళ్ళు ఏంటి మేమంతా? అసలు ఇన్ని రోజులు ఇంతమంది ఐపీఎస్ ఐఏఎస్లో పోస్టింగ్లు ఎందుకు ఇవ్వలే? వాళ్ళు చేసిన తప్పేంటి? ఎలాంటి వాతావరణం కల్పిస్తూ ఉన్నారు? ఇది రాష్ట్రానికి మంచిదా, ప్రజలకు మంచిదా? ఒక బుక్ పట్టుకొని బుక్లో రాసిన పేర్లన్నీ మేము ఏమీ వదిలిపెట్టమని చెప్పి ప్రచారం చేయడం అదేమన్నా హీరోయిజం అనిపించుకుంటుందా? అది రాష్ట్రానికి ఏమైనా కనుక ఏ విధంగా మంచి చేస్తుంది? ఏంటి రోజు నెత్తినొప్పి జనానికి? ఏంటి నెత్తినొప్పి? ఐపీఎస్లు జాబులు వదిలిపెట్టుకుంటున్నారు, ఎఫిషియెంట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంతమంది ఐఏఎస్లకు పోస్టింగులు లేవు. ఏం జరుగుతుందండి బాబు? ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందులోకి నెడుతున్నారు?